ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. మీ ఇంట భోగభాగ్యాలు విరసిల్లాలని ఆ భగవంతుడిని నేను సదా ప్రార్థిస్తున్నాను. 2026 14 ఒకటవ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 14వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అనుకున్న విధంగా అన్నింటినీ కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పండగ వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారండి. కొంతవరకు పని భారం, ఒత్తిడి అనేవి కూడా సహజంగా తక్కువగా ఉండటం, మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా వాటిలో చక్కగా రాణించగలగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా శుభ ఫలితాలను పొందగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా సమయాన్ని కూడా గడపగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. వృత్తిపరంగా కూడా కాలమైతే కలిసి వస్తుందండి. వృత్తిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా మీరు అన్ని విషయాలలోనూ కూడా దూసుకుపోతూ మీ యొక్క ప్రత్యేకమైన విభిన్నమైన శైలితో అన్నింటా విజయాలను పొందగలుగుతారండి. చక్కగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చేతి నిండా డబ్బును సంపాదించుకుంటూ మీరు అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారండి. చక్కగా పెట్టుబడులను పెట్టగలుగుతారు. వాటి లావాదేవీలను చక్కబెట్టుకోగలుగుతారు. సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అది మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుందండి. బంధుమిత్రుల కలయిక మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ ప్రియమైన వ్యక్తులతో మీరు కాసింత సమయాన్ని కేటాయించటం, మీకు మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోవటం, సమయాన్ని ప్రతి విషయంలోనూ మీకు అనుకూలంగా మార్చుకుంటూ అడుగులు వేయటం, మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ మరింత కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. చక్కగా ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులను కొంతవరకు నియంత్రణ చేసుకోగలిగితే మీరు కోరుకున్న విధంగా మీ పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారండి. నూతన వస్త్రాలను కొనుగోలు చేసుకోవటం కానీ, మీ బంధుమిత్రుల కోసం ఏదైనా శుభకార్యాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అందరికీ కూడా మీకు చేతనైనంతలో సహాయం చేసే విధంగా మీ మనసు మరింతగా ముందంజలో ఉంటుంది. చక్కగా అట్లా అందరికీ సహాయం చేస్తూ, మేలు చేస్తూ మానసికంగా ప్రశాంతతను కూడా పొందగలుగుతారండి. మీ ప్రియమైన వ్యక్తులతో మీరు కాసింత సమయాన్ని గడపడం కూడా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ అందరితో చక్కగా మర్యాదపూర్వకంగా మన్ననలతో మెసులుతూ మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మనస్సుల్లోనూ కూడా మీదైన శైలిలో ఒక స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. అంటే 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రత్యేకమైన విధానం ద్వారా కానీ, మీ ఆలోచన విధానం ద్వారా కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉండటం, చక్కగా మీ చుట్టూ వాతావరణం అంతా స్నేహపూర్వకంగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న చిక్కులు కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బందులు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ఈరోజు మీరు బయటపడగలుగుతారండి. మానసిక ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో మరింతగా ముందంజలో ఉండగలుగుతారు. కొత్త ధనాన్ని ఆహ్వానించగలుగుతారండి. అంటే కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకోవటం, కొత్తగా కొత్త ప్రదేశాలను చూడటం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి అవసరమయ్యే అంత వాతావరణం మీ చుట్టూ ఉంటుందండి. అది మిమ్మల్ని మరింతగా రెట్టింపైన ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుంది.
చక్కగా మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులను తీసుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని ఆలోచించగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఈరోజు కలుసుకోవటం, వారితో కొంతవరకు సమయాన్ని కేటాయించుకోవటం మీకు మరింతగా రెట్టింపైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ మీకు ఏకీభవించగలుగుతారు. మీరు చేసే ప్రతి పనికి కూడా వారు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు వారితో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోవడం, చక్కగా నూతన వస్త్రాలను కానీ, వస్తువులను కానీ వారి కోసం కొనుగోలు చేయటం, మీరు వారు కలిపి బయట ఏదైనా వాతావరణంలో కాసింత విరామ సమయాన్ని గడపడం, మీకు మానసికంగా మీ కుటుంబ సభ్యులతో మరింత అనుబంధాన్ని పెంచే విధంగా ఈరోజైతే ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి చికాకులను కానీ, ఆందోళన కానీ మనసులోకి రానివ్వకుండా మీ ప్రతి అడుగు వెయ్యాలి అనుకుంటారు. అదేవిధంగా ఈరోజు చక్కగా మీరు కోరుకున్న విధంగా ప్రతి అడుగు పడుతూ మీరు అనుకూలమైన వాతావరణంలో మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజులో మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా సజావుగా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాలను చూడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి రూపాయిని పెట్టుబడి పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో పనిభారం, ఒత్తిడి లేకుండా మీ సమయాన్ని సకాలంలో మీ బాధ్యతల నిర్వహణలో నిమగ్నం చేసి ప్రతి పనిని యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. సునాయాసంగా అన్ని పనులను పూర్తి చేసుకుని చక్కటి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా మీ రోజును గడిపే అవకాశం లభిస్తుంది. ఇక విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ మీరు అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు ఎంతో సంతోషంగా మీరు అనుకున్న ఆదాయంతో ఎంతో లాభాలతో మీ రోజును గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ ప్రతి నిర్ణయాన్ని మీరు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. పండగ వాతావరణంలో మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ మీ సన్నిహితులతోనూ, శ్రేయోభిలాషులతోనూ చక్కటి మాట మంచి జరుపుతూ నూతన ఉత్సాహంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ ఎంతో సంతోషంగా మీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. ప్రతి అవకాశాన్ని మీరు చేజిక్కించుకుని రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే చక్కటి పండగ వాతావరణంలో మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ఎంతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ఆనందంగా తీసుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణంలో ఇద్దరి మాట ఒకటే చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి రోజుగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజును గడిపే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ సంతోషంగా మీ ప్రతి అడుగు వేస్తూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.